హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు తన తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్తో ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే ఎవరికైతే ఇల్లు లేవో, అయితే ఆల్రెడీ ఇల్లు ఉన్నా కానీ అంటే కచ్చా ఇల్లు అంటారు కదా, అంటే పెంకటి ఇల్లు లేకపోతే మట్టి ఇల్లు అంటారు కదా, ఈ రేకుల ఇల్లు ఇలాంటి ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు 5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని చూస్తుంది. సబ్సిడీ అంటే మీకు ఏం లేదు, ఇప్పుడు సపోజ్ 10 లక్షలు కనుక మీకు కాస్ట్ అయింది అనుకోండి, 10 లక్షల్లో 5 లక్షలు గవర్నమెంటే భరిస్తుంది, మిగతా 5 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. సో ఇది కొత్త ఇల్లు కట్టుకోవాల్సి అనుకున్న వాళ్ళకి. లేదు మాకు అసలు జాగా కూడా లేదంటే జాగా కూడా అక్కడ గవర్నమెంట్ అయితే చూపిస్తుంది. గవర్నమెంట్ చూపించినప్పుడు మీకు ఖాళీ జాగా ఉన్నా కూడా అక్కడ మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మీకు అక్కడైతే సబ్సిడీ రూపాయన మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్కి ఎవరు అర్హులు ఎవరు కాదు, అసలు దీని ప్రాసెస్ ఏందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. బట్ ఇది మీడియాలో సర్క్యులేట్ అవుతున్న గైడ్లైన్స్ మాత్రమే. గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు గృహజ్యోతి స్కీమ్కి ఉన్నట్టు జీవో రిలీజ్ చేసినప్పుడు దీనికి అయితే ఇక్కడ జీవో అయితే రిలీజ్ కాలేదు. ఎందుకంటే గైడ్లైన్స్ ఖచ్చితంగా ఉండాలి గవర్నమెంట్ పరంగా. అయితే ప్రస్తుతానికి అయితే ఏంటంటే మీడియాలో సర్క్యులేట్ అవుతున్న గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. మీకు మోస్ట్లీ ఇవే 90% ఇవే ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్లో కూడా ఇవే అంటే మీడియాలో వచ్చిన వాటికి ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. మీడియాలో వైరల్ అవుతున్న మీకు గైడ్లైన్స్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో అతను ఖచ్చితంగా బీపీఎల్ ఉండాలి. అంటే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటారు, దారిద్ర్య రేఖకి దిగువన ఉండాలి. అంటే గవర్నమెంట్ ఒక ఇన్కమ్ రేట్ అయితే ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి 2 లక్షల కన్నా కింద ఉంటారో వాళ్ళని బీపీఎల్ కింద కన్సిడర్ చేస్తుంటుంది. సో వాళ్ళు మాత్రమే అర్హులని మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి, లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. అంటే కొత్త ఇండ్ల కోసం ఇంతకుముందుకి ఎక్కడ గవర్నమెంట్ మీకు స్థలం ఇస్తే అది కూడా ఓకే. అండ్ కచ్చా ఇల్లు అని చెప్పాను కదా, ఇంతకుముందు పెంకుటి ఇల్లు, రేకుల ఇల్లు, మట్టి ఇల్లు ఇలా ఉంటాయి కదా, వాళ్ళకు మాత్రం కొత్త ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. బట్ ఎవరైతే సిమెంట్ ఇండ్లు ఉంటాయి కదా, సిమెంట్ ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడ సబ్సిడీ అయితే రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులకు అంటే అద్దె ఇంట్లో ఉంటున్న ఇప్పుడు ఒక విలేజ్లో వాళ్ళకు ఎక్కడ భూమి లేదు, ఏం లేదు, కాదా వాళ్ళు ఆ ఊర్లో ఉంటున్నారు. చాలా ఏళ్ళ కంచి ఒక 20 నుంచి 30 ఇయర్స్ కంచి ఉంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ కూడా అక్కడే ఉన్నప్పుడు సో వాళ్ళు కిరాయికి ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే సొంత స్థలం గవర్నమెంట్ ఇవ్వడంతో పాటు దానికి ఒక 5 లక్షలు అయితే ఇస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే వితంతు మహిళలు ఉన్నా కానీ అండ్ సింగిల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ఇండ్ల కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ విలేజ్లో ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు XYZ అనే విలేజ్లో ఉండి హైదరాబాద్లో మీరు ప్రస్తుతానికి ఉంటే ఇక్కడ హైదరాబాద్ అప్లై చేసుకుంటే అయితే రాదు. మీరు ఏదైతే విలేజ్లో ఉందో అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడే మీరు ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేస్తారని మీకు చెప్తాను. ఐడెంటిఫై అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండ్లు అనేది ఖచ్చితంగా మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో అయితే చెప్పాను. అలాగే గ్రామ సభలు అంటే తెలుసు కదా, మన గ్రామాల్లో సభలు పెడతా ఉంటారు. సర్పంచ్ అండ్ కార్యదర్శి అందరు కూర్చొని ఒక్కోసారి సభ పెడతా ఉంటారు. సభలో పెట్టినప్పుడు అయితే మీరు దరఖాస్తు చేసుకుంటారు కదా, దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వెరిఫై చేసిన పేర్లని ఏంటంటే వీళ్ళు కార్యదర్శి ఉంటారు కదా, కార్యదర్శులతో గ్రామ సర్పంచ్ ఏదైతే పేర్లు ఉంటాయో వాటిని కలెక్టర్ గారికి పంపిస్తారు. కలెక్టర్ గారు పంపించిన తర్వాత కలెక్టర్ గారికి కొద్దిగా మళ్ళీ ఒక టీం వస్తుంది. మళ్ళీ టీం వాళ్ళు మీరు పంపించిన డీటెయిల్స్ కరెక్ట్గా కానీ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక జాబితాను అయితే మీకు మీ గ్రామ సభలో పెడతారు. అంటే ఒక లిస్ట్ అయితే అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ మీ పేరు రాకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఏంటంటే మళ్ళీ కలెక్టర్ గారికి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా 2-3 సార్లు స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. స్క్రీనింగ్ జరిగిన తర్వాత మీకు ఏంటంటే ఇల్లు శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకున్నారు అనుకోండి గవర్నమెంట్ స్కీమ్ కింద, ఈ స్కీమ్ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కింద ఖచ్చితంగా కిచెన్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి సపరేట్గా. ఆర్సీసీ రూఫ్ అంటే మీకు తెలుసు కదా, సిమెంట్ ఇల్లు ఉండాలి ఖచ్చితంగా. సో ఈ గైడ్లైన్స్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఒక మోడల్ నమూనాని మీకు స్కీమ్ కింద మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఒక మోడల్ నమూనాని మీకు చూపిస్తారు. అందులో ఏదైతే ఉందో అది చూపించిన విధంగా కట్టాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్కి మీకు ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ పేర్లు మాత్రం మీకు విలేజ్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు డబ్బులు ఎలా మంజూరు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ వేస్తారు కదా, బేస్మెంట్ వేసినప్పుడు మీకు ₹1,00,000 అయితే ఇస్తారు. అండ్ మీ స్లాబ్ వేస్తారు కదా, పిల్లర్స్ మీద స్లాబ్ వేస్తారు కదా, స్లాబ్ వేసిన దశలో ₹1,00,000 అయితే ఇస్తారు.
మనం స్లాబ్ వేసిన తర్వాత గోడలు కడతా ఉంటాం. గోడలు కట్టిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 80%, 70% వర్క్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మీకు మీ దగ్గరికి ఒక అధికారి వస్తారు. అధికారి వచ్చి ఫోటోలు తీసుకొని మీకు 2 lakhs దాకా ఇస్తారు. మీకు ఏదైతే మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మీకు బ్యాంక్స్ లోన్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ కొన్నిసార్లు ఇస్తూ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ అలాగనే ఈ గవర్నమెంట్ కూడా. సో ఇప్పుడు 2 లక్షలు ఇస్తాయి. అంటే స్టార్టింగ్లో 1,00,000 మనం ఒక స్లాబ్ వేసినప్పుడు 1,00,000 రూపాయలు వస్తాయి. ఓ 70% వర్క్ కంప్లీట్ అయినప్పుడు 2 lakhs వస్తాయి. మొత్తం 4 lakhs. ఇక లాస్ట్ పూర్తిగా మీరు గృహ ప్రవేశం చేసుకున్న సమయంలో 1,00,000 రూపాయలు వస్తాయి. ఇలా 5 లక్షలు అయితే మీ ఖాతాలో, ఎవరైతే లబ్ధిదారు ఉంటారు కదా, ఆ లబ్ధిదారు ఖాతాలో మీకైతే డబ్బులు అయితే జమ అవుతాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రాసెస్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.